నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో భాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై నెల రోజుల పాటు అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది. అయితే ఈ గడువు నేటితో ముగుస్తుంది. ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం వ్యక్తమైన అభ్యంతరాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు రాగా వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మార్పులు చేర్పుల తర్వాత డిసెంబర్ 31న ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుల్జార్, మాజీ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మాజీ డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశికి ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తామన్నారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీకి సంబంధించిన ప్రతిరోజు 60,000 చొప్పున 1,80,000 టోకెన్లను భక్తులకు ఆన్లైన్ ద్వారా ఇప్పటికే అందించామన్నారు. జనవరి 2వ తేదీ నుంచి టోకెన్లు లేకపోయినా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తామన్నారు. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 10 రోజుల పాటు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తి చేశారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే కొన్ని కీలకమైనటువంటి మార్పులు టీటీడీ బోర్డు ఈ సందర్భంగా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా భక్తులు అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గత 3 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో కౌంటర్ల దగ్గర వెళ్ళి టోకన్లను తీసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకునే సిస్టమ్కి భక్తులందరూ కూడా అలవాటు పడి ఉన్నారు. అయితే ఈ సంవత్సరము ఎటువంటి సిస్టమ్ వల్ల గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు అయిన ఉద్దేశంతో కొన్ని మార్పులు తీసుకువచ్చి ఈ సంవత్సరం ఇప్పుడు నుంచి ఆన్లైన్ విధానంలోనే టోకన్లు జారీ చేసుకొని ఉన్నటువంటి కెపాసిటీ అంతా కూడా 3 రోజుల్లో ఆన్లైన్ లక్కీ విధానం ప్రవేశపెట్టి మిగతా 7 రోజుల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎవరికైతే టోకన్లు దొరకలేదు అటువంటి భక్తుల కోసం సర్వ్ దర్శనం పద్ధతిలో దర్శనం కల్పించడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరంలా మారిందని, దరఖాస్తు చేయడమే ఆలస్యం, సత్వరమే భరోసా లభిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించారు. మండలం గులుమూరు గ్రామానికి చెందిన సిగడాన ఆనందరావు తీవ్ర అనారోగ్యం పాలై కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఆ శోకానికి తోడు ఆసుపత్రి ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఆనందరావు భార్య సంప్రదించారు. పరిస్థితులు వివరించడంతో సీఎం సహాయ నిధికి కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి సిఫార్సు అందించారు. దీంతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన 2,26,028 రూపాయల చెక్కును బాధితురాలు అనసూయకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు.
నంద్యాల బనగానేపల్లి పట్టణంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రభుత్వ ఆసుపత్రిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు సురక్షితమైన మంచినీరు అందించాలనే ఆలోచనతో తన సొంత నిధులు కేటాయించి మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని, నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి 33 కోట్ల నిధులు మంజూరు చేసి 157 పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే 21 కోట్లతో 101 పనులను పూర్తి చేశాం. ముఖ్యంగా భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్న తరుణంలో 16 కోట్లు వెచ్చించి ఈ పనులు చేపడుతున్నామని, R&B జాతీయ రహదారులకు సంబంధించి 150 పనులను చేపట్టి 334 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము. సంవత్సరన్నర కాలంలో ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అందజేస్తున్నామన్నారు. బనగానపల్లి పట్టణంలోనే 157 పనులకు గాను 33 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి 101 పనులు ఇప్పటికే 21 కోట్ల రూపాయలైనటువంటి పనులు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 56 పనులకు గాను 12 కోట్ల రూపాయలు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా బనగానపల్లి నియోజకవర్గంలో జుర్రేరుకు సంబంధించినటువంటి ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైన్ చేయాలి. ఆ జుర్రేరు వాగంతా కూడా కలుషితమైపోతూ ఉంది. ఆ కలుషితం కావడం వల్ల వాటర్ అంటే కంటామినేట్ అయ్యి ఊర్లో ఉన్నటువంటి చాలా చోట్ల బోర్లలో కూడా ఈ నీరు కంటామినేట్ అవుతుందనే ఉద్దేశంతో దానికి ఒక్కదానికి దాదాపుగా 16 కోట్ల రూపాయలకు పైన కూడా వెచ్చించి మొత్తం ఏదైతే SRBC కాలువ నుంచి బ్రహ్మంగారి మఠం వరకు కూడా పనులు మొదలుపెట్టాం. త్వరలోనే అవి కూడా కంప్లీట్ అండర్ గ్రౌండ్ అవుతా ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ENC నరసింహమూర్తి, ప్రాజెక్టు CE, SE, EEలు, ఏజెన్సీ ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 7 కిలోమీటర్ల టన్నెల్ 2 లైనింగ్ పనుల్లో నేటికి 3.2 కిలోమీటర్ల పూర్తయిందన్నారు. డిసెంబర్లో 456 మీటర్ల లక్ష్యానికి గాను 432 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. మిగిలిన 3.6 కిలోమీటర్ల లైనింగ్ 2026 జూన్ కల్లా పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. టన్నెల్ 2లో చిక్కుకుని ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగించడానికి నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించిందన్నారు. అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులైనటువంటి ప్రకాశం జిల్లాకు త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులైనా రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా పనులు చేస్తూ ఈ రోజే కాదు ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ, అందులో భాగంగా మొన్నటి నెలలో అయితే మీరు చూశారు ప్రత్యక్షంగా 3 సార్లు టన్నెల్ లోపలికి కూడా పోయి ఆ యొక్క రివ్యూ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్టు పనుల్ని పరిగెట్టించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు రివ్యూలో కూడా స్పష్టంగా టన్నెల్ 2కు సంబంధించినటువంటి ఆ లైనింగ్ మేము అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లు ఉంటే ఈ 14-15 నెలల కాలంలో మరి 3.2 కిలోమీటర్ల లైనింగ్ని పూర్తి చేస్తాం. మిగిలిన బ్యాలెన్స్ ఇంకా దాదాపు 3.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు జూన్లో పూర్తి చేసేటువంటి విధంగా నెలల వారీగా కూడా వాళ్ళకి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే డిసెంబర్లో మా లక్ష్యం 456 మీటర్ల లైనింగ్ అవుతే 432 మీటర్లు ఈ 25వ తారీఖుకి పూర్తి చేసాం. అంటే ఈ రకంగా లక్ష్యానికి అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటాం. ముఖ్యమంత్రి స్థానంలో నాయకులు మారిన విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలానే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రిగా చంద్రబాబు, రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న వారి పదవీ కాలంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యలు అలాగే ఉండటం విచారకరమని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, వైసీపీ పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర. కొంత నష్టాలున్నా కూడా యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆ విశాఖ స్టీల్ని కాపాడి అక్కడ కార్మికులను
ఆ ప్రాపర్టీని ఇది ప్రజల ప్రాపర్టీగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకుంటూ వచ్చింది. ఆనాడు 14,000 కోట్ల ఆస్తి విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల సంపద. ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి విశాఖ స్టీల్ ఆస్తి 14,000 కోట్లు అయితే ఈరోజు ఆ యొక్క విశాఖ స్టీల్ ప్రాపర్టీ ప్రజల ఆస్తి దాని యొక్క విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల ఆస్తి. ఈరోజు దాని మీద ప్రధానమంత్రి మోడీ గారి కన్ను పడ్డది. చాలా తెలివిగా బీజేపీ ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఆ ఆస్తిని ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నంలో భాగంగా శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేసి మృతి చెందిన కనకదుర్గకు చెందిన శారదానగర్లోని కోట్ల విలువైన ఇంటిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్వాహా చేసేందుకు జరిగిన కుట్ర వెలుగు చూసింది. 2024 జూన్లో కనకదుర్గ కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయిన ఏడాది తర్వాత అపరిచిత వ్యక్తులు వచ్చి ఇల్లు తమదని పోలీస్ స్టేషన్ కు రావాలి, పోలీసులు పిలుస్తున్నారు అంటూ బెదిరించే ప్రయత్నం చేశారని బాధితుడు సాయి మనోహర్ ఆరోపించారు. చనిపోయిన కనకదుర్గ తనకు మేనత్తని, ఆమె చనిపోయిన ఏడాది తర్వాత నకిలీ జీపీఏ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయల ఆస్తిని స్వాధీనం చేసుకుని కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. నేను మా మేనత్త కనకదుర్గ అన్న ఆవిడ ఇక్కడ 40 years గా సత్యసాయి కాలేజ్ లో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారనమాట. రిటైర్ అయ్యి ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్నారు. అనుకోకుండా 2024 నవంబర్ లో ఆవిడ చనిపోయారు. రోడ్ యాక్సిడెంట్ లో రాజమండ్రి దగ్గర చనిపోయారు. అవన్నీ నేను అక్కడ రోడ్ యాక్సిడెంట్ చనిపోతే నేను అవన్నీ బాడీ అవన్నీ తీసుకొని నేను అంత్యక్రియలు అవన్నీ నేనే చేసి మా వాళ్ళందరూ నాతో పాటు మా పెద్దనాన్న పిల్లలు అందరూ వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చేసాము. వచ్చి దాని తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసుకుందామన్న సమయంలో తెలిసింది ఏంటంటే ఎవరో ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేసి ఇల్లీగల్ గా మా అత్త పేరు మీద ఉన్న ఇంటిని వాళ్ళు డాక్యుమెంట్స్ సృష్టించి మరి అది ఆ డాక్యుమెంట్స్ ఎలా వెరిఫై చేశారో ఏమిటో తెలియదు కానీ బట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అది తెలిసిన తర్వాత నేను వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాను. దట్ ఇదంతా మొత్తం చాలా ఫ్రాడ్ గా అయిందండి. ఇది మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము ఇంకా రెడీ చేసుకుంటాం, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము ఇచ్చాం. అనంతపురం నగరంలో అక్రమ ఆయుధాల సరఫరాకు పోలీసులు గట్టి బ్రేక్ వేశారు. మధ్యప్రదేశ్ నుంచి అక్రమంగా కంట్రీ మేడ్ పిస్టళ్లను తీసుకొచ్చి అనంతపురంలో విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్లు 5 కంట్రీ మేడ్ పిస్టోళ్లు, 7 మ్యాగజైన్లు, 30 లైవ్ బుల్లెట్లు, 3 ఖాళీ బుల్లెట్ షెల్స్, 1 తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ఆయుధాలను స్థానికంగా విక్రయించి లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు కలిసి కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం మధ్యప్రదేశ్ లో ఒక్కో కంట్రీ మేడ్ గన్ను 40,000-50,000 వేలకే కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ లో విక్రయిస్తే ఒక్కో గన్ పై 20,000-30,000 వరకు అక్రమ లాభం వస్తుందని నిందితులు ఆశించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించే ఉద్దేశంతో మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత HPV టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ తెలిపారు. ప్రభుత్వ, మున్సిపల్, ఐడెడ్, జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 9 నుంచి 14 సంవత్సరాలలోపు బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే క్వాడ్రివాలెంట్ HPV టీకాను 2026 జనవరి 7న ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా బాలికలకు టీకా వేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేల ప్రకారం
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. దీనిని చాలా సులభంగా ఆపచ్చు. ఏ విధంగా అంటే వ్యాక్సినేషన్, అంటే 9 నుంచి 14 సంవత్సరాల వయసులో 2 డోసుల వ్యాక్సినేషన్ కనుక మనం చేసినట్లయితే హెచ్పివి వ్యాక్సిన్, వాళ్ళ జీవితాంతం ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. ఇది గత 20 సంవత్సరాల క్రితమే ఇది కనుగొనబడి అమెరికా అండ్ యూరోప్లో యూజ్ చేయబడతా ఉంది. కాకపోతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఈ వ్యాక్సిన్ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పటికీ ఇండియాలో కూడా ధనవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ప్రైవేటు వైద్యశాలల్లో ఇలాంటి వ్యాక్సినేషన్ చేయిస్తూ ఉన్నారు. సో దీనికి ఏంటంటే పేద పిల్లలకి కూడా మనం దీన్ని తీసుకొని రావాలి, పేద పిల్లల్ని కూడా ఈ మహమ్మారి నుంచి మనం రక్షించాలి అనే ఉద్దేశంతో రోటరీ ప్రాజెక్ట్ శక్తి పేరిటటువంటి ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే ఈ ప్రతి స్కూల్స్, మంగళగిరి మండలంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి పేద విద్యార్థుల అందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ ఉచితంగా చేయాలి అనేది రోటరీ సంకల్పం. దానికోసమే ఈ స్కూల్స్లో మీ పిల్లల ద్వారా దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ అండ్ కన్సెంట్ ఫామ్ పంపించబడతాయి. ఎవరైతే కనుక తల్లిదండ్రులు ఈ కన్సెంట్ ఫామ్ మీద, అంటే వాళ్ళ అనుమతి పత్రం మీద తల్లిదండ్రుల అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. అనుమతి పత్రం సైన్ చేసి వాళ్ళ స్కూల్కి అందజేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో, ఎందుకంటే మనం కేవలం 1000 మాత్రమే ఈ ఫేజ్లో ఇస్తూ ఉన్నాము. సో ఎవరైతే ముందుగా అనుమతి పత్రాలు అందజేస్తారో ఆ పిల్లలందరికీ కూడా 7వ తారీఖున ఈ వ్యాక్సినేషన్ పూర్తి ఉచితంగా ఇవ్వబడుతూ ఉంది. థ్యాంక్ యూ. రోటరీని అందరూ గుర్తించేది పోలియో వ్యాక్సిన్తో గుర్తిస్తారు. ప్రపంచంలో పోలియో నిర్మూలన కొరకు కృషి చేస్తున్నటువంటి రోటరీ హెచ్పివి క్యాన్సర్ కూడా ఎవరికి కలగకుండా ఉండడానికి, దాన్ని కూడా నిర్మూలించడానికి కృషి చేస్తుంది. దీనిలో భాగంగా మన మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు వాళ్ళందరికీ, అంటే బయట మామూలుగా అయితే ఈ వ్యాక్సిన్ 12 నుంచి 15,000 రూపాయలు ఖరీదు తీసుకుంటారన్నమాట ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ వేయాలంటే. దాన్ని మేము పూర్తిగా రోటరీ మా ఖర్చులతోటి దీన్ని ఒక 1000 మంది పిల్లలకి ఈ వ్యాక్సిన్ అందజేద్దామని అనుకుంటున్నాము. ఇందులో ఎవరు ముందు వస్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. కన్సెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. అంటే తల్లి తండ్రి కన్సెంట్ ఉంటే కానీ మేము ఈ వ్యాక్సిన్ ఇవ్వలేము. సో తల్లి తండ్రి ఈ వ్యాధి గురించి అవగాహన చేసుకొని కొంత వాళ్ళు ముందుకొచ్చి కన్సెంట్ ఇస్తే ఇది మేము రేపు 7వ తారీఖున ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణభారతి నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా నిర్వహించిన సంకల్పం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో గౌరవ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ పాల్గొని గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారికున్న సమస్యలు మరియు రౌడీ షీట్ల వల్ల ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుని అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారు అని తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ, ఉపాధ్యాయులకు కానీ, తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రాచీన ఆలయాల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని విడుదల వారీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా టెక్కెలి టౌన్ లో ఉన్న పట్టు మహాదేవి కోనేరు గట్టుపై ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. భక్తులు స్వామిని సులభతరంగా దర్శించుకునే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
2025 సంవత్సరంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేశామన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయి ఆపరేషన్లు, అంతరాష్ట్ర సమన్వయంతో స్మగ్లర్ల ఆట కట్టించామన్నారు. 2025 సంవత్సరంలో 64 ఎర్రచందనం కేసులు నమోదు చేశామని, 263 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు. 1872 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, 63 వాహనాలను సీజ్ చేశామన్నారు. స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, న్యూఢిల్లీలో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించామన్నారు. గత సంవత్సర కాలంలో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ నుండి దాదాపుగా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ జరిగింది. ముఖ్యంగా 64 కేసెస్ రిజిస్టర్ చేస్తూ దాదాపు 263 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న 52 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేశారు. దాదాపు ఈ సంవత్సర కాలంలో 47 కోట్ల విలువైన 35.5 టన్నుల బరువు గల ఎర్రచందనాన్ని మరియు 63 వెహికల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై పీడాట్కు పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా రెడ్ శాండల్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కంట్రోల్ చేయాలనే ఒక ప్రధాన ధ్యేయంతో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మరియు ఫారెస్ట్ విభాగాలు రెండు కలిసి పూర్తిగా సహకరించుకొని పనిచేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇందులో ముఖ్యంగా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ని చాలా కోఆపరేషన్తో పూర్తిగా ఛేదించడం జరిగింది. అమలాపురం ఏఎస్ఏ హాస్పిటల్లో మోకాళ్ల శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అవుతున్న బట్లపాలెం మహిళ ఎంతో కాలంగా మోకాలు నొప్పులతో బాధపడుతున్నారని ఏఎస్ఐ హాస్పిటల్లో డాక్టర్ చింతలపూడి సురేష్ బాబు అరుదైన శస్త్రచికిత్స చేస్తున్నారని తెలుసుకుని ఈ హాస్పిటల్లో జాయిన్ అయి శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిపారు. డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ శస్త్రచికిత్స చేసి వారం రోజులు అవుతుందని, ఆమె లేచి నిలబడి నడుస్తున్నారని, ఆపరేషన్ చేయించుకున్న మహిళను అడిగి తెలుసుకోవచ్చని తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న మహిళా వైద్యులు సురేష్ బాబు ఆపరేషన్ బాగా చేశారని, త్వరగానే కోలుకుని మెల్లిగా నడుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మీకు అందరికి తెలిసినట్లే డిసెంబర్ 15వ తారీఖు నుంచి మనము కండక్ట్ చేస్తున్న నీ రీప్లేస్మెంట్ క్యాంప్లో పి లక్ష్మి అనే పేషెంట్కి ఆపరేషన్ చేయడం జరిగింది. 23వ తారీఖు మంగళవారం రోజు ఆపరేషన్ చేసాము. ఈరోజు వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. వారి సక్సెస్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. చేయండి బట్టలపాలెం అండి. నేను చాలా బాధలు పడుతున్నానండి. కోడితోటి ఎన్నాళ్ళ నుంచో పడుతున్నాను, 15 ఏళ్ళ నుంచి. సురేష్ బాబు గారు ఆయన పుణ్యమంట నాకు ఆపరేషన్ ఉచితంగా చేశారండి. నేను చాలా బాగా ఉన్నాను. ఇప్పుడు నా కోళ్ళు బాగున్నాయి. ఎన్ని రోజులు అయిందమ్మా చేసి ఆపరేషన్? ఆపరేషన్ చేసి 5 రోజులు అయిందండి. ఏదైనా నడిచారా? నడుస్తున్నానండి, అటు ఇటు తిరుగుతున్నానండి. వచ్చినప్పుడు అంటే కొంచెం నొప్పి ఎక్కువగా ఉన్నది, కొంచెం నొప్పి తగ్గినప్పుడు బాగానే ఉన్నాను. గుంటూరు జిల్లా 18 ఏళ్ల ఆయేషా మీరా హత్య కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం బాషా మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్మన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 2007 డిసెంబర్ 27న 19 సంవత్సరాల బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి 18 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు అసలు నేరస్తులకు శిక్ష పడకపోవటం చాలా బాధాకరమని వారు తెలిపారు. సిబిఐ నివేదిక ప్రకారం కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసి తప్పుడు దర్యాప్తు ద్వారా అమాయకుడైన పిడతల సత్యం బాబును కేసులో ఇరికించారని పేర్కొన్నారు. 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అనంతరం సత్యం బాబు నిర్దోషిగా విడుదలై సత్యమేవ జయతే అని లోకానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఆ పిల్లలకి ఏం జరుగుతుంది చెప్పండి, మేము ఎలా వాళ్ళకి బోధించాలో చెప్పండి. ఇలాంటి సొసైటీని ఏర్పాటు చేసుకోవటం అండి. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, ఒక పాప కేసుని నేరస్తులే సాక్షులండి. ఇక్కడ అసలు వాళ్ళు ఎక్కడ విచారణ చేశారు? సిబిఐ విచారణ అనేది జరగలేదండి. నేను మొత్తుకుంటానే ఉన్నాను, మీరు విచారణ చేయట్లేదంటే మేము బైఫర్కేషన్ చేసేది ఏంటండి? ఏమండి, రాష్ట్రాలు బైఫర్కేషన్ చేసాం, కేసులు కూడా చేస్తారా? తెలంగాణ ఆయన డిఎస్పి, సిబిఐ డిఎస్పి స్వామి తీసుకున్నాడండి. తీసుకొని ఆ రోజు పార్ట్స్ ఇస్తామని చెప్పారు.
ఆ పార్ట్స్ మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి కనుక్కుంటే బైఫర్కేషన్ అయిందమ్మా. నేను అన్నాను అదేంటండి స్టేట్లో ఏమన్నా బైఫర్కేషన్ ఏంటంటే కేసుని వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేసా ఉన్నారు. ఆ ట్రాన్స్ఫర్లో ఒరిస్సా ఆయన్ని తీసుకొచ్చారు. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మేమేం భాష మాట్లాడినా పక్క ఆయన చెప్పాలి. పక్క ఆయన ఏం చెబుతాడో ఆయనకే తెలియదు. అలాంటి వాళ్ళని దర్యాప్తు సంస్థలో ఉంచుతారండి? న్యాయం చేయాలనుకుంటే చేయొచ్చు. నిద్రపోయేవాడిని లేపితే, బాగా నిద్రపోయేవాడిని లేపితే ఉలిక్కిపడి లెగిస్తాడు. నటించేవాడిని ఏం చేస్తామండి? అలాంటిది సిబిఐ కూడా. పోలీసులు అన్యాయం చేశారు, అలాగే సిబిఐ కూడా అన్యాయం చేసిందండి. ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు చేస్తున్నారుగా, ఎంతంత పెద్ద కేసులు చేస్తున్నారుగా, ఈ కేసులు ఎందుకు చేయట్లేదు? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. గంజాయి లేని జిల్లాగా గుంటూరు జిల్లాను తీర్చిదిద్దాలనే సంకల్పంతో యువతను గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచాలనే ప్రధాన లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతోంది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా గంజాయి నిర్మూలనకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు, నిరోధక చర్యలు కొనసాగుతున్నాయని నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో గంజాయి వినియోగం నిల్వ ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించి మంగళగిరిలోని గండాలయ్యపేట ప్రాంతంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను లేక అమ్ముతున్నా అని తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ రాజధాని అమరావతి ప్రాంతంలో జరీబు భూ సమస్యలపై సర్వే పూర్తయిందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సిఆర్డీఏ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జరీబు భూములపై జెన్యూన్ గా ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కమిటీ రిపోర్టు తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 10 సెంట్లు కంటే తక్కువ ప్లాట్లు ఉన్నవాళ్లు 415 మంది ఉన్నారని, వారి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నామన్నారు. 2013 కంటే ముందు భూములిచ్చిన రైతులు కూడా తమను ల్యాండ్ పూలింగ్ కింద పరిగణించమని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. కానీ అవి చట్టపరంగా సాధ్యం కావడం లేదని తెలిపారు. ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఎవరికైతే జరీబు కావాలి, ఇవ్వాల్సి జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో. ఎవరైతే 1-2 ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. రెండోది గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్గా ఇంతకుముందు గుంటూరులో 238 కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది. తెనాలి డివిజన్ కింద 131 కేసులు ఉన్నాయి, అందులో ఇంకొక 25% అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఏంటంటే <10 cents ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే 415 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మొన్న ఏమనుకున్నాం అంటే అబౌవ్ 10 cents వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి <10 cents ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు 415 మంది, అవి కూడా చేయమన్నారు. సో దాని గురించి ఇంకొక 2 weeks పట్టేటట్టుంది టైం గ్రామ కంటాలది. తర్వాత నిన్న 400 kV లైన్స్ రీరూటింగ్ దగ్గర కొంతమంది రైతులు వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేశారు. అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఆ రైతులు 2013లో ల్యాండ్ ఇచ్చారు, అంటే క్యాపిటల్ ఇదంతా అవ్వక ముందు ఇచ్చినటువంటి ల్యాండ్ అది. వాళ్ళు అనేది ఏంటంటే తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము, ఆ ట్రాన్సిషన్లో ఇచ్చాం కాబట్టి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద కన్సిడర్ చేయమంటారు. ఏంటంటే అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.